ఓం శాంతి. బ్రహ్మబాబా యొక్క 15వ అడుగు. బ్రహ్మబాబా సమానంగా సంపూర్ణతా పథంలో ప్రతి బ్రహ్మవత్స ఫాలో చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి. 15వ అడుగు. దేహాతీతంగా అనగా దేహానికి అతీతంగా తయారు చేసే శక్తిశాలి దృష్టి. బ్రహ్మబాబా కళ్ళ వైపు చూస్తే మన దేహాన్ని మర్చిపోవడానికి ఏ పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. మరియు ఎలా అనిపిస్తుంది అంటే ప్రకాశం యొక్క గతితో ఆత్మ ఎక్కడో దూరాన ఆకాశాన్ని దాటేసి జ్యోతి దేశంలోకి వెళ్తుంది. ఈ అనుభవము ఎంత సూక్ష్మంగా ఉంటుండెనో అంతనే లోతుగా ఉన్నతమైన పరాకాష్ఠ కలిగి ఉండేది. ఈ అనుభవం తర్వాత కూడా ఆత్మిక స్థితిని అవ్యక్తంగా ఉంచుతుండే. దీని ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి లభిస్తుంది ఏంటంటే బాబా యోగ స్థితి ఎంత పరిపక్వంగా, శక్తిశాలిగా మరియు లోతుగా ఉండే మరియు స్వయం ఎంత దేహాతీతంగా మరియు అవ్యక్తమైన స్థితిలో ఉండేవారు. బ్రహ్మబాబా సదా కమల్ ఆసనధారిగా ఉండేవారు. కమల్ ఆసనం బ్రాహ్మణ ఆత్మల యొక్క శ్రేష్ఠ స్థితికి గుర్తు. కమల ఆసనధారి ఆత్మలు ఈ దేహభ్రాంతితో స్వతహాగానే అతీతంగా ఉంటారు. వారికి దేహభ్రాంతి తమ వైపు ఆకర్షించదు. ఏ విధంగానైతే బ్రహ్మబాబాకి నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క లేదంటే దేవతా స్వరూపం యొక్క స్మృతి సదా ఉండేది, అలా న్యాచురల్ దేహీ అభిమాని స్థితి ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే దేహభ్రాంతికి అతీతంగా ఉన్నారు అని అంటారు. అలా దేహభ్రాంతికి అతీతంగా ఉండేవారే పరమాత్మకు ప్రియంగా ఉంటారు. బ్రహ్మబాబాతో ప్రేమ ఉంటే ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తాగా అవ్వండి. ఎల్లప్పుడూ మన లైట్ యొక్క ఫరిష్తా స్వరూపం ఎదురుగా కనిపించాలి. నేనే ఇలా అయ్యేది ఉంది మరియు నా భవిష్య స్వరూపం కూడా నా ముందే కనిపించాలి. ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేసి భవిష్య స్వరూపాన్ని ధరిస్తా అని ఎప్పుడైతే ఇలాంటి అనుభూతి అవుతుందో అప్పుడు అర్థం చేసుకోండి, సంపూర్ణతకు నేను సమీపంగా ఉన్నాను అని. ఓం శాంతి.